ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే సండే స్పెషల్గా అనమాట కొరమీను చేపల పులుసు అయితే చేశానండి. సో చూడడానికి ఎంత బాగుంది కదండి, కలర్ఫుల్గా. అసలు ఎలా చేశాను ఏంటి అనేది అయితే ప్రాసెస్ అయితే ఒకసారి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో చూపిస్తున్నాను కదండి, కొరమీను చేపలు అనమాట. మా వారు సండే చేపల మార్కెట్కి వెళ్ళి అయితే కేజీన్నర చేపల దాకా అయితే తీసుకొని వచ్చారనమాట. సో తీసుకొని వచ్చాక అక్కడే క్లీన్ చేయించి తీసుకొని వచ్చారు. నేను ఇంకా ఇంటికి తీసుకొచ్చాక ఒకసారి సాల్ట్ కొద్దిగా పసుపు వేసి అయితే దాన్ని బాగా వాష్ చేసుకున్నానండి. సో వాష్ చేసేసుకున్నాక దాన్ని ఒక అంటే చేపలకి కూర ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది ఒకేసారి నేను అయితే చూపిస్తున్నానండి. సో దాన్ని బాగా వాష్ చేసేసుకున్నాక దాన్ని అయితే నేను ఒక చిన్న దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి కడిగేసుకొని. సో బాగా కడిగేసుకున్నాక చేపలన్నీ ఒక దాంట్లో పెట్టేసుకున్నాక దానికైతే ముందుగా కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్టు, కొద్దిగా నూనె అయితే వేసుకొని బాగా అయితే తిరిగి పెట్టేసుకుంటున్నానండి. సో కొందరైతే చేపలు మగ్గు మరిగినప్పుడు చేపలు అయితే వేస్తారండి. నేనైతే అట్లా చేయను. సో చేప విరగకూడదు కాబట్టి నేనైతే ఎప్పుడు చేపల కూర వండినా ఇదే ప్రాసెస్లో అయితే వండుతానండి. సో అవి సపరేట్గా ఫస్ట్ నూనెలో వేయించుకున్న తర్వాత దగ్గరికి వస్తుందన్న టైంలో నేనైతే ఈ చేపలు కలిపి పెట్టిందంతా నేనైతే అప్పుడు వేసి చూపిస్తానండి. సో ముందుగా నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది మీరు చూస్తున్నారు కదండి, చాలా క్లియర్గా అయితే చెప్తున్నాను అండ్ చూపిస్తున్నాను కూడా, మీకు వీడియోలో కనిపిస్తుంది కాబట్టి. సో చేపలు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత అయితే నేను అందులోకి కొద్దిగా 2 స్పూన్స్ దాకా అయితే కారము, 1 స్పూన్ పసుపు, కొద్దిగా అంటే మగ్గుకు సరిపడేటట్టు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి. సో కలపడానికి కొద్దిగా వాటర్ లేకుండా ముందుగా అయితే 1 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. సో వేసుకున్న తర్వాత అయితే దాన్ని బాగా కలుపుకున్నాను అనమాట. సో ఎందుకంటే మనం ముందుగానే ఉల్లిపాయలు టమాటాలన్నీ వేయించుకుంటాం కాబట్టి అందులో ఎలాగో ఆల్రెడీ మనం ఆయిల్ వేస్తాము. సో దీనిలో కొద్దిగా వాటర్ అయితే వేయకుండా కొద్దిగా ఆయిల్ వేస్తే బాగుంటుందని నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను డైరెక్ట్గా కూరలు అయితే వేసేసుకుంటాను, కలిపెట్టే దాంట్లో అయితే వేయట్లేదు. సో దాన్ని అయితే బాగా కలిపేసుకుంటున్నానండి. ముక్కలకి కొద్దిగా కారం పసుపు అన్నీ కనిపించేటట్టు అనమాట. సో వేసేసుకున్న తర్వాత చేపలకి మనకి మెయిన్గా కావాల్సింది చింతపండు అండి. చింతపండు లేకుంటే అసలు మనమైతే రసం పెట్టడానికి అవ్వదు పులుసు అనేది. సో చింతపండు అయితే ముందుగా నాకు చేపలకి తగ్గట్టుగా తీసుకొని కొద్దిగా అయితే వేడి చేసేసుకున్నానండి. సో వేడి చేసేసుకున్న తర్వాత అయితే దాన్ని బాగా కలిపేసుకొని అందులో అయితే వేసేసుకున్నాను అనమాట. సో వేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక బాండీ అయితే పెట్టుకున్నానండి. ఆ బాండీ పెట్టుకున్న తర్వాత ఆ బాండీలో ఒక 4 స్పూన్ల దాకా అయితే ఆయిల్ వేసుకున్నాను. సో వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసానండి. సో పచ్చిమిర్చి లేవన్నమాట. సో ఆనియన్స్ వేసిన తర్వాత అయితే కొద్దిగా అయితే కరివేపాకు అయితే వేసాను, ఒక 2 రెమ్మల దాకా. సో కరివేపాకు వేసేసుకున్న తర్వాత అయితే దాన్ని బాగా కలిపేసుకున్నానండి. కలిపేసి అయితే మూత పెట్టేసుకున్నాను. సో ఇంకా తర్వాత టమాటాలు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఈ గ్యాప్లో. తర్వాత అది దగ్గరికి వచ్చిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ టమాటాలు కూడా అందులో వేసేసుకున్నానండి. సో టమాటాలు వేసేసుకున్న తర్వాత అది కొద్దిగా తొందరగా మనకి వేగాలి, దానిలో ఉన్న వాటర్ కూడా తొందరగా ఇంకాలంటే కొద్దిగా దానికి సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటే దానిలో ఉన్న వాటర్ తొందరగా ఇంకిపోయిద్ది అనమాట. సో దగ్గరికి అయితే వచ్చిద్దండి. సో నేను అందుకని చెప్పేసి ఎప్పుడు తాలింపులు వేసుకున్న సాల్ట్ అనేది ఖచ్చితంగా మనం వేసుకుంటానండి. సో వేసేసుకున్న తర్వాత అయితే బాగా కలిపెట్టేసుకున్నాను. సో కలిపెట్టేసుకున్న తర్వాత అయితే మూత కొద్దిగా పెట్టేశానండి. తర్వాత మూత తీసేసుకున్న తర్వాత అది చూసారా చాలా గ్రేవీగా లాగా కొద్దిగా దానిలో ఉన్న వాటర్ అంతా అయితే ఇంకిపోయింది కదండి. సో కనిపిస్తుంది కదా, టమాటో వేగింది, అలాగే ఆనియన్ కూడా వేగిందండి. సో అట్లా వేగిన తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగైతే తొందరగా అంటుకోవడానికి ట్రై చేసిద్దండి. సో అది అయిపోయిన తర్వాత నేను చేపల మగ్గులో చాలా వరకు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసాను కదండి. అట్లా కాకుండా ఇందులో కూడా సపరేట్గా అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా గరం మసాలా వేసానండి. సో గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. ఈ 3 బాగా వేసుకొని అయితే కలుపుకున్నాను అనమాట. సో మగ్గులో కన్నా ఇట్లాగా ఈ ఆనియన్స్ ఈ టమాటాలు వేసేటప్పుడు వేస్తే ఆ స్మెల్ అనేది దానికి బాగా పట్టిద్దండి. సో అందుకని నేను ఎప్పుడు చేపల కూర వేసినా కూడా నేను ఆనియన్స్ టమాటా వేయించినప్పుడే దీనిలోకి అయితే నేను గరం మసాలాలు అన్నీ అయితే అందులోనే వేసుకుంటానండి. సో మగ్గులు అయితే ప్రిపేర్ చేసినప్పుడు వేసుకున్నాను అనమాట. సో తర్వాత ఇందులో వేసుకున్నప్పుడు ఆయిల్ కూడా కొద్దిగా దానికి గ్రేవీ లాగా కొద్దిగా అంటిద్ది కదండి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా పులుసు చేసినా కూడా ఇట్లాగైతే వేసేసుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే గరం మసాలా వేసాను, తర్వాత కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకున్నాను. కొందరు కూర అంతా అయిపోయిన
అయిపోయిన తర్వాత వేసుకుంటారు. సో నాకు అట్లా ఇష్టం ఉండదు. ఫ్లేవర్ అంతా అప్పుడు బయటకే ఉండిద్దేమో అనిపించిద్ది అనమాట. సో నేను ఎప్పుడు వేయించుకున్నా వంట చేసేటప్పుడు నేను చేపల కూర అని కాదు, నాన్ వెజ్ ఏది వండినా కూడా ఫస్ట్ అయితే అట్లే వేసేసుకుంటాను అనమాట. సో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాను కదండి చేపలు అనేది. సో చేపల మొగ్గు అంతా ఇప్పుడు అందులో బాగా వేయించిన ఆనియన్ టమాటాలు అయితే వేసేసానండి. సో చింతపండు రసం అంతా కలిపి పెట్టేసుకున్నాను కాబట్టి ఒక 20 మినిట్స్ అయితే ఆ పులుసు అనేది ఆ చేపలకి కారం పసుపు అనేది బాగా పట్టిద్దండి. సో అయిపోయిన తర్వాత నేనైతే దాన్ని దగ్గరగా పెట్టేసుకున్నాను అనమాట. సో డైరెక్ట్గా వేసేసాను. ఆనియన్స్ టమాటాలు కొద్దిగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న మొగ్గు వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అయితే తీసి చూసానండి. సో ఉడుకుతుందనమాట. సో 15 నిమిషాల తర్వాత అయితే చేపలు పదే కలిపెట్టకూడదండి. కూర ఉడికి చెడిద్ది, చేప చిరిగిపోయి ఏదో అంటారు కదండి సామెత అన్నట్టు, చేప ఎక్కువ కలిపెట్టకూడదు అనమాట. సో ఫైనల్గా అయితే వీడియో ఇదండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.